ఈ ఓటు రూపంలో చూపిస్తే మన ఐక్యమతం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనము 3 లక్షల మంది ఉన్నాము, 3 లక్షల మంది కూడా అట్లీస్ట్ అలా 60-70% అంతా వన్ సైడ్ వేయగలిగితే వీళ్ళని ఓడగొట్టడం వల్ల అవుతాం. ఇలాంటి గవర్నమెంట్ వచ్చింది అంటే ఈ గుళ్ళే కాదు ఇల్లు కూడా కూలుతాయి, కాపురాలు కూడా కూలుతాయి. ఇలాంటి గవర్నమెంట్ ఉంటాయి. శ్రీరామ్ బజార్స్లో పాత పెద్దమ్మ తల్లి గుడి గులగొట్టే సంగతి అందరికీ తెలుసు. అది 100 సంవత్సరాల పురాతనమైన గుడి. ఆ గుడిని మన ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు ఏ టైంలో అర్ధరాత్రి ఒక ఎంఆర్ఓ వచ్చి మధ్యరాత్రి వచ్చి గులగొట్టడం జరిగింది. అక్కడ అమ్మవారిని కూడా అక్కడ తరలించి వేరే గుడిలో పెట్టడం జరిగింది. ఇప్పటివరకు కూడా అక్కడ నిర్మాణం అనేది చేయలేదు. ఒక 100ల కొద్ది పోలీసులను పెట్టి గవర్నమెంట్ ఫండ్ని దురుద్యోగం చేస్తారు. మాకు గుడి కట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువుని కోరుకునేది ఏంటంటే మనం ఇలాంటి ప్రభుత్వాలను బొందబెట్టి మన గుడులు కట్టుకునేటట్టు సహకరించే ప్రభుత్వాలకు ఓటేసి మనం ఒక ఓటు హక్కు తెలుసుకోవాలని చెప్పి హిందువుల బంధువులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీకి, మీరు ఇలాంటి గుళ్ళగొడతామని చెప్పి మళ్ళీ ఇది చేస్తుంటే చూసుకోము. మీకు తగిన బుద్ధి ఈ జుబ్లీస్ నుంచే చెప్తామని చెప్పి హిందూగా మీకు హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.